సెక్యూరిటీపై చాలా ఫిర్యాదులే వచ్చాయి. గతంలో 2-3 సార్లు దీన్ని హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సైట్ ఆన్లైన్ నిర్వహణ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓ ప్రైవేట్ కంపెనీ ప్రకటన. ఒక్క అప్లికేషన్తో మీరు ఒక బస్సుకు ఓనర్ కావచ్చు. ఇది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీలను ఉద్దేశిస్తూ ఆర్టీసీ అధికారులు చేసిన ప్రకటన. ఓ అప్లికేషన్ అలా పడేస్తే చాలు అదృష్టం తమ తలుపు తడుతుందని ఆశపడ్డ ఆ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అనుభవం ఎదురైందో మీరే చూడండి. ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 1100 బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే అందుకోసం సొంతంగా నిధులు సమకూర్చుకోవడం కష్టమని భావించిన ఆర్టీసీ అధికారులు ఓ సులభ మార్గాన్ని ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం కోసం ఓ పథకాన్ని అమలు చేస్తుంది. దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలు ₹1 కోటి వరకు రుణాలు పొందే వీలుంది. అందులోనూ పురుషులకైతే 35%, మహిళలకైతే 40% సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎస్సీ ఎస్టీల పేర 1100 బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. వాటిలో 1000 పల్లె వెలుగు బస్సుల కోసం కాగా 100 వోల్వో బస్సుల కోసం. ఆర్టీసీ చెప్తున్న లెక్కల ప్రకారం ఒక్కో పల్లె వెలుగు బస్సు విలువ 16 లక్షలు కాగా 5,60,000 ప్రభుత్వం నుంచి సబ్సిడీగా లభిస్తుంది. అలాగే వోల్వో బస్సు విలువ 75 లక్షలు కాగా 28 లక్షల సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీల పేర కొనుగోలు చేసే ఈ బస్సుల కోసం బ్యాంకులకు నెల చెల్లించాల్సిన రుణాన్ని మాత్రం ఆర్టీసీనే చెల్లిస్తుంది. అయితే ఇక్కడే ఓ తెరకాసుంది. పల్లె బస్సులకైతే 6 ఏళ్లు, వోల్వో బస్సులకైతే 5 ఏళ్లు కాంట్రాక్ట్ సమయంగా నిర్ణయించారు. దాంతో కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత బస్సుల్ని తమకే ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీలంతా భావించారు. బంపర్ ఆఫర్ కదా అని క్యూ కట్టారు. తీరా అప్లికేషన్ ఫామ్ చూసేసరికి కళ్ళు బైర్లు గమ్మాయి. బ్యాంక్ ఇచ్చేది 50%. ఆ 50%లో మనకు వచ్చేటువంటి ఈఎంఐ అవుతుందో బ్యాంకు పట్టుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ మనకి ఇస్తుంది. ఈ సబ్సిడీని ఏం చేస్తారంటే సబ్సిడీ బెనిఫిషియరీ యొక్క షేర్ని వాళ్ళు ఈక్వల్ ఈఎంఐగా డివైడ్ చేసి అదే మా డబ్బునే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్ప స్పెషల్గా మాకు ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం ఏం లేవు. 3000 డీడీ సబ్మిషన్ చేయాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయించిన డీడీని కూడా ఎవరైతే టెండర్ కాల్ఫర్ అయిపోయిన తర్వాత టెండర్లో ఎవరికైతే టెండర్ అలాట్ అవుతుందో అలాట్ అయినది విడిచిపెట్టి మిగతా వాళ్లకు రిఫండబుల్ ఈ 3000 రూపాయలు ఈ బీద వాళ్ళు ఎస్టీఎస్సీస్ కాబట్టి ఈ బీద వాళ్ళకు కూడా ఈ 3000 రిఫండ్ చెల్లించాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ కోరడం జరుగుతుంది. టెండర్ నోటీస్ ప్రకారం గడువు ముగిశాక ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు పల్లె వెలుగుకైతే 3,20,000, వోల్వో బస్సుకైతే 3,75,000 ముట్ట చెబుతారు. బస్సుల్ని మాత్రం ఆర్టీసీనే ఉంచేసుకుంటుంది. పైగా టెండర్ బిడ్ చేసే ప్రతి అభ్యర్థి 5,000 రూపాయలకు డీడీ తీయాలి. బిడ్ ఓకే కాకపోయినా డీడీ తిరిగెవరు అంటే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. బంపర్ ఆఫర్ అంటూ ఎంతో ఆశపడి అప్లికేషన్ కొన్న అభ్యర్థులంతా ఈ తిరకాసులను చూసి డేలా పడ్డారు. కేవలం పల్లె వెలుగుకు 20,600 నెలకు ఈఎంఐ ఇస్తామని, వోల్వో బస్సుకు 1,34,000 మాత్రమే ఈఎంఐ ఇస్తామని చెప్పేసి వాళ్ళ టెండర్ ఫామ్లో పేర్కొనడం జరిగింది. కానీ అది ఏమాత్రము ఎస్టీఎస్సీలకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు బస్సు కొనాలంటే 16 లక్షలు అవుతుంది. 16 లక్షలకు బస్సు కొని మేము ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ 20,000 ఇచ్చి ఎస్టీఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము అని అనడము ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకు బంపర్ ఆఫర్ అంటూ అంబేద్కర్ జయంతి నాడు ఆర్టీసీ ఎండీ చేసిన ప్రకటన చూసి ఎంతో మంది ఆశపడ్డారు. కేవలం ఒక అప్లికేషన్తో ఓ బస్సుకు ఓనర్ కావచ్చని ఎవరికి వారే ఊహల్లో తేలిపోయారు. బస్సు కొనిస్తే చాలు వెనకపడ్డ కులాల వారి జీవితాలు మార్చేస్తామంటూ ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూసి ఎంతోమంది ఆశపడ్డారు. అయితే ఆర్టీసీ పెట్టిన నిబంధనలు చూసి షాక్ గురైన వారంతా ఇప్పుడు మాకు ఈ ఆఫర్ వద్దు బాబోయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రఘుతో చైతన్య టీవీ 9 హైదరాబాద్.